విక్రమ్ నాకు మంచి ఫ్రెండ్, ప్లస్ ఐ లైక్ హిజ్ రైటింగ్. డైలాగ్స్ తన డైలాగ్స్ లో ఏంటంటే నేను ఎక్కువ కామెడీ ఇష్టపడతాను. తన కామెడీతో పాటు థాట్ ప్రొవోకింగ్ గా ఆలోచింపజేసే విధంగా చెప్పాలని ట్రై చేస్తాడు, చెప్తాడు కూడా. అవి వాడికి ఎక్కువ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నావన్నీ మీమ్స్ కి పనికొస్తాయేమో, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు ఇలాంటివన్నీ. తర్వాత రియల్ లైఫ్ కి కూడా చాలా బాగా నిజంగా అసలు అంటే అఫ్ కోర్స్ మీరు అది కామెడీ తన లైన్స్ లో తన డైలాగ్స్ లో ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ అన్నది అది ఒక డెప్త్ ఉంటుంది. నేను ఆ డెప్త్ నేను కూడా తనలాగా ఆ డెప్త్ కి వెళ్ళి నేను రాస్తే బాగుంటుంది అనుకుంటాను. కాదు, అది నా స్టైల్ కాదు. అలానే బలవంతంగా అడాప్ట్ చేసుకోను. బట్ డెప్త్ గా రైటర్ అప్పుడప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సినిమాలో రవితేజ్ సినిమా, అందులో నేను ఒక డైలాగ్ రాశాను. అది బట్ అది ఎక్కువ పాపలు రావలేదు, ఎందుకంటే సినిమా పెద్ద హిట్ అవ్వలేదు. మగవాళ్ళకి లెఫ్ట్ సైడ్ పాకెట్ ఎందుకు ఉంటది, ఎందుకంటే భగీరథలో గుర్తుందంటే అయితే నే అక్కడ సక్సెస్ అయినట్టే గుర్తుంది. ఖాళీగా ఉన్నా చేపట్టినప్పుడు గుండె ధైర్యం చెబుతుందని అని రాశా. అది గుర్తులేదు అనుకున్నాను, గుర్తించామంటే అదే కనెక్ట్ చేసుకోగలుగుతాం కదా. కరెక్ట్. సో అందుకని లెఫ్ట్ సైడ్ పాకెట్ ఎందుకు పెడతారు అంటే అది ఖాళీగా ఉన్నా చేపెట్టినప్పుడు గుండె ధైర్యం చెప్పుద్ది మనకి అని.